Now I request yoga sadhaks to express their views on their yoga practice and their health improvement. అందరికీ నమస్కారం అండి. నేను ఈ యోగా సెంటర్కి వచ్చే ముందు చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నాను. 2008లో ఇక్కడ యోగా స్టార్ట్ అయింది. స్టిల్ అప్పుడప్పుడు కొద్దిగా రాను కానీ కంటిన్యూ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు ఆరోగ్యం ఇక్కడ వచ్చేప్పుడు పైల్స్ ప్రాబ్లం ఉంది. హెల్త్ కూడా 85 కేజెస్ ఉన్నాను. ఇప్పుడు 71 కేజెస్కి వచ్చాను నేను. అపార్ట్ దట్ నేను 2-3 యాక్సిడెంట్లు కూడా బయటపడ్డానండి ఇక్కడ. ఈ యోగా వల్లే ఆ బ్రీతింగ్స్ ఏదైతే గురువుగారు చెప్పేదో ఆ బ్రీతింగ్ చేయడం వల్ల నేను ఆ టైంలో రియాక్ట్ అయ్యి ఇమీడియట్లీ రియాక్ట్ వల్ల నేను లైఫ్ సేవ్ అయినానండి. రీసెంట్గా బస్సు యాక్సిడెంట్ అయింది. ఆ బస్సులో నేను ఉన్నానండి. ఆ బస్సులో కంప్లీట్ దగ్ధం అయిపోయింది. ఆ టైంలో 1 o'clock అప్పుడు నాకు సడన్గా మెలకు వస్తేనే నాకు యోగా గుర్తొచ్చింది. అంటే బ్రీతింగ్ అనేది ఆగిపోయింది అసలు ఆ టైంలో. ఒక్క తడవ ఏమైందంటే అప్పుడు టైంలో చూసేసరికి అంతా ఎవడు తగలబడిపోతుంది బస్సు. కంప్లీట్ జీరో అయింది. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ అండి, 2 months 4 months బ్యాక్ అండి. ఆ టైంలో 1 o'clock టైంలో నాకు లేస్తానే ఫస్ట్ ఏందో జరిగిపోయింది అనేసి చూసేసరికి అప్పటికే తగలబడిపోతుంది పని కంప్లీట్గా. సో ఇమ్మీడియట్లీ దూకాలి. ఏం చేయాలి? దూకాలంటే కాళ్ళు ఇరుగుతాం భయం. గురుగారు చెప్పాడు, ఎక్కడైనా ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీతింగ్ వదులుతూ చేయండి అన్నాడు. ఆ టైంలో ఇమ్మీడియట్ పైనుంచి దూకేశాను. గాలి పీల్చుకుంటూ ఇమ్మీడియట్ దూకిన తర్వాత లైఫ్ సేవ్ అయినాను. కంప్లీట్గా ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చేసరికి కంప్లీట్గా తగలబడిపోయింది. ఏది బస్సు దగ్ధం, ఏదో సమ్ మిస్టేక్ యాక్సిడెంట్ అయింది. సో అలా యోగా చేసిన దానివల్ల నాకు ఆ టైంలో ఆ గుర్తు రావడం, నేను నా లైఫ్ సేవ్ ఈరోజు హ్యాపీగా ఉన్నానండి. అపార్ట్ దట్ రీసెంట్గా ఒక కార్ యాక్సిడెంట్లో మీకు చెప్పాను ముందు కూడా, కార్ యాక్సిడెంట్లో కూడా నాకు బెల్లు నొప్పులు అయితే లంగ్స్ మొత్తం పట్టేసి, లంగ్స్ పట్టేసిన తర్వాత నేను ఇంక అందరూ చచ్చిపోయాను అనుకున్నారు. ఒక్క తర్వాత బ్రీతింగ్ తీసుకోవడం ఇట్లా ఎక్స్పాండ్ అయిపోయి అంటే చేయడం వల్ల 5 times కల్లా నాకు కాన్షియస్లోకి వచ్చేసాను. సో అది కూడా ఒక గురువుగారు ఏం చెప్పాడంటే, ఎప్పుడైనా మీరు లేచేటప్పుడు బాత్రూమ్ వెళ్ళేటప్పుడు ఇలాంటి కొన్ని టెక్నిక్ చెప్పేవాడు. డైలీ చెప్తూనే కొద్దిగా ఆ టైంలో నాకు బోధించడం వల్ల నేను లైఫ్ సేవ్ అయినానండి. తర్వాత షుగరు, మా బాప డాక్టరు, మా అల్లుడు డాక్టరే. షుగర్ ఈ మధ్య రీసెంట్గా 200 దాటింది. ఎమ్మటే గురుగారికి వచ్చి చెప్తే గురుగారు కళ్ళనీళ్ళు పెట్టాడు. ఏందా నీకు ఇట్లా రావడం అంటే, ఒకరోజు మిల్లెట్స్ చెప్పాడు. డైలీ మిల్లెట్స్ తినండి, కంట్రోల్గా అవుతావు, ఫుడ్ డైట్ చేయాలంటే నేను ఒక 15 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి గురుగారు పంపించాను. 140 వచ్చిందండి. బికాజ్ ఆ మిల్లెట్స్ డైట్ కంట్రోల్ చేయడం, దాన్ని చేయడం వల్ల 4 kg వెయిట్ లాస్ అయ్యాను. సో ఇట్ స్టిల్ 140, 150 లోపల తిన్న తర్వాత. బిఫోర్ దట్ 110 ఉంటుంది. సో మా పిల్లలు ఇమీడియట్లీ యూజ్ ట్యాబ్లెట్ అన్నాడు. నేను ట్యాబ్లెట్ ఫస్ట్ అవాయిడ్, మా గురుగారు ట్యాబ్లెట్ వేయొద్దు అంటాడు. ప్రతిరోజు నేను కూర్చున్నప్పుడు గురుగారు వచ్చేవాడు, నేను నాలుగు కట్ చేస్తాను ఏమైనా తింటాం అనేవాడు. ఆయన అనేది నేను పాజిటివ్ తీసుకొని పాజిటివ్, నెగిటివ్ తీసుకొని నెగిటివ్. నేను యాక్టివ్గా పాజిటివ్గా తీసుకుని గురుగారు నాకు ఆరోగ్యం గురించి చెప్తున్నానని చెప్పేసి నేను అనుకున్నాను అండి. సో అది ఫాలో అవ్వడం వల్ల నాకు యోగా సెంటర్ వల్ల నాకు ఇప్పుడు ఒక సింగిల్ ట్యాబ్లెట్ యూజ్ చేయను. బీపీ షుగర్ కూడా కంట్రోల్గా ఉంది. నేను ఈ మేజర్ యాక్సిడెంట్ ఫస్ట్ పైల్స్కి కొన్ని టెక్నిక్ చెప్పేవాడు. ఆ పైల్స్ ప్రకారం చేసినప్పుడు నాకు ఆ బ్లడ్ పడే డ్రాప్ ఆగిపోయిందండి. తర్వాత నాకు ఈ బ్రీతింగ్స్ ఉండే ప్రాబ్లం, యోగా బ్రీతింగ్ చేసిన దానివల్ల నాకు ఇప్పుడు కూడా అంటే అంత పంపింగ్ కొట్టేట్టు వస్తుందంటే, బికాజ్ డైలీ చేసుకోవడం వల్ల ఆ గురువుగారు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. దాని ప్రకారం ఫాలో అయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలండి. నమ్మకం ఉండదు ఒకటి. ప్రతి ఒక్కరి యోగా మీద నమ్మకం ఉంటే డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేదంటే, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఇక్కడ వస్తున్నాము పోతున్నాము కాకుండా నమ్మకం అనేది ఒకటి ఉండాలి. ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలము. గురువుగారు కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రాబ్లం, నాకు గొంతు ప్రాబ్లం, ఒక హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటిన్యూ సర్జరీ చేయాలి, రేపు పొద్దున్నే వచ్చేసేమన్నాడు. నేను గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను విజయవాడ నుంచి ఇక్కడికి. కొంచెం గురుగారు ఏం చేయాలంటే డైలీ నా వెనకాల పడి డైలీ నాకు మాలిష్ చేసేవాడు. చేసిన తర్వాత డైలీ అప్పుడు వాయిస్ 0 నుంచి ఈరోజు ఈ మాత్రం ఉన్నానంటే బికాజ్ ఆఫ్ యోగా. గురువుగారి గురించి ఆయన చెప్పిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొద్దిగా డైలీ లేచి సాల్ట్ వాటరు, కొద్దిగా పుక్లిచ్చి ఇవ్వమనేవాడు, కొద్దిగా నిమ్మ నీరు తీసుకోమనేవాడు. అలా చేయడం వల్ల ఈ వాయిస్ కాల్ కూడా నాకు క్లారిటీకి వచ్చి మళ్ళీ ఎక్స్రే చూపిస్తే నార్మల్గా వచ్చి డాక్టరే ఆశ్చర్యం అయిపోయాడు. సర్జరీ అన్నది అది ఎలా అయిందంటే బికాజ్ ఆఫ్ ద యోగాలో నేను సాధించగలిగానండి.
అప్పుడు యోగా చేసేటప్పుడు ప్రతిరోజు గురుగారిని గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా సంతోషం అండి. సో నేను ఇలాగే నాకు ఇప్పుడు 62 ఏళ్ళు, ఆ భగవంతుడు అలా ఆయన చూసుకొని ప్రతిరోజు నిద్రలేసినప్పుడు అలా ఉండాలా, యాక్టివ్ ఉండాలా అని అనుకుని ఉంటే ప్రతి ఒక్కటి సర్వైవ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. మీకు కలిగిన యోగా ప్రాక్టీస్ ద్వారా కలిగిన అనుభవాలను వివరించారు. ఇది చాలా సంతోషం. ఇది చాలామందికి కూడా ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేయడానికి ఉపకరిస్తారు.